మూసీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ను ఎక్కడా ముట్టుకోలేదని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రాంత ప్రజలకు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఆనాడు కేటీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోతే మరొకలా తాము మాట్లాడమని తేల్చి చెప్పారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతోందని, అక్రమ కట్టడాలైన వాళ్లకు పునరావాసం కల్పిస్తామని మంత్రి పొన్నం చెబుతున్నారు. బఫర్ జోన్ గాని ఎఫ్టీఎల్ గాని మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా